ఫస్ట్ మా వాళ్ళు మాట్లాడినాక ఈ శివ అన్నట్టు నుండి మా అన్నతోటి ఎందుకు ఛార్జ్ చేసినావు ఇట్లా ఎందుకు గలీజ్గా సండే రోజు నైట్ ఏమైంది అది మ్యాటర్ అయింది అన్న. ఇంట్లోకి రామంటే బండ్లు పోతున్నా ఇంటి ముందుకు వెళ్ళి బండ్లు పోతుంటే ఇంట్లోకి రానరా తమ్మి అన్నాడు. ఇంట్లోకి రానాక నేను అట్లా కాదురా ఇట్లా ఫోన్లో చూపించింది. ఫోన్లో చూపిస్తే ఏం చూపించిండు ఫోన్లో పచ్చిగా చెప్పు ఏం జరిగిందో అది చూపి. అంటే అన్న మాకు ఫోన్లో అంటే ఇట్లా చూపించలేడు. ఫోన్ తీసి ఇది తీద్దామన్న పోయేవరకు మా వాళ్ళు ఒకరు కొట్టిరన్న. అవధమైంది కొట్టిరు కదా ఒకరు కొట్టిరు. ఆ విషయంలో మా వాళ్ళు అన్న ఇంతగానం చేసినట్టు మా వాళ్ళు కొట్టిరు. కొమరాన్ని కొట్టిరు తర్వాత ఇంకోరు కొట్టే వరకు అలా లేచి వచ్చి గంప అక్కడికి చూసి గంప పట్టుకొని మమ్మల్ని కొట్టడానికి చూసిరు. మేము బయటికి వెళ్ళినాం. బయటికి అందరు ఒకరికి అన్నతో మాట్లాడుకుంటున్నా. నేను చెప్పినా నేను మాట్లాడుకుంటుంటే అన్న ఉండి ఇది ఎందుకు వచ్చిరు అది అన్న వరకు నేను మాట్లాడదామన్నా వచ్చినామన్నా ఇది మొత్తం మ్యాటర్ వేరే అయింది కొట్లాడుతున్నా అదే అదా అని చెప్పినాక అందరు పోయిరు అన్న కొట్లాడుకోరు రాలేదు తీసుకురు అన్ని చేసుకురు ఇద్దరే తీసుకురు పోయిరు అందరు పోయి నేను ఏంటో ఉన్నాయి అందరూ మాట్లాడుకుంటున్నా అంటే అన్న నేను మాట్లాడానికి వచ్చినా అన్న ఇనలేరని వినకుండా కాలర్ పట్టి నువ్వేరా నన్ను బెదిరించింది నువ్వు రాయి పట్టుకొని నన్ను కొట్టినావు అన్నాడు అన్నాడు. సీసీ కెమెరా కూడా తీసినా సరే అన్న నేను ఒక్క దెబ్బ వేయలే ఏం వేయలే అది మాట్లాడుకుంటూ ఉన్నామన్నా. పోయేటో అంటే అప్పుడే ఉంటాను మాట్లాడుకున్న వరకు మళ్ళీ వచ్చి ఒక్కొక్క ఫోన్లు చేసే వరకు వచ్చేవరకు కొట్టుకుంటున్నారు. మధ్యలో వీళ్ళు దొరికొచ్చారు. వీళ్ళ మధ్యలో ఏదో దొరికిందంట వచ్చి కట్టేసారు. కుదిరానా ఫస్ట్ ఫుల్ కొట్టారు అన్నీ చేసారు. చెప్పిరానా ఎట్లుంది అట్లా చెప్పకుంటే చంపేసామన్నారనా చెప్పినా ఉన్న మ్యాటర్ చెప్పినా ఎట్లుంది అట్లా చెప్పకుంటే చంపేసామన్నా. అంటే నిజాలు చెప్పమన్నారా అబద్ధాలు చెప్పమన్నారా? అంటే ఇట్లా గ్యాదర్ మీరు వచ్చి మన ఇట్లా కొట్టడానికి వచ్చినామని చెప్పాలి అని వాళ్ళు మ్యానిపులేషన్ చేసిరా? అంటే ఉన్నట్టు చెప్పు అన్నారా లేకపోతే లేదు అబద్ధం ఆడు వీడియో మందమని చెప్పిరా? మీరు వచ్చి మీరు కొట్టడానికి వచ్చినామని ఒప్పుకోరు అన్నారా? అది అంటే మీరు కొట్టడానికి పోయారా లేకపోతే మాట్లాడడానికి పోయినాం మనం. ఓకే నెక్స్ట్ ఏం చెప్పి నెక్స్ట్ అప్పటికి వేరే అన్న వచ్చి నన్ను మధ్యలో ఆపి ఇట్లా కొట్టినీకి వచ్చి అన్న వచ్చి చెప్పిండు. పోలీసులకు ఫోన్ చేసినా వాళ్ళ కాలు మొక్తా ఏదో ఒక చెప్పుకో ఇప్పటికైతే అలా అందరు వచ్చి నువ్వు బలైనవు అయిపోయింది నేను చంపేస్తాం ఇప్పుడు అందరిని పిలిపి ఇప్పుడు వీడియోలు కూడా చెప్పుకుంటే నేను చంపేస్తాం అది అన్నారన్న. అన్నవరకి పోలీసులు వచ్చారు. అప్పటికి పోలీసులు వచ్చి కాళ్ళకి ఇచ్చుకొని పిఎస్ పోయినాక పిఎస్ లో పేర్లు చెప్పమని చెప్పినాం. అంత ఈజీగా ఉండదు స్కిప్ అవ్వదు అట్లా ఎగిరిపోగాని పోలీసులు వచ్చారు. పోలీసులు అన్న తర్వాత మిమ్మల్ని ఏం అడిగారు? పోలీసులు వచ్చి ఫస్ట్ వచ్చి డైరెక్ట్ కొట్టి నీ ఆధార్ కార్డు ఎదురా అని అన్నాను. కొట్టిరు ఆధార్ కార్డు ఎదురా అంటే సార్ ఆధార్ కార్డు దగ్గర పెట్టుకుంటామా సార్ ఫోన్ ఉంటుంది సార్ అని చెప్పిన. అంటే కార్లు ఎక్కించుకొని పిఎస్ దగ్గర దొరికిపోయాను. కార్లు ఎక్కినాక కొట్టిరా పోలీసులు? ఏమన్నా పోలీసులు కొట్టలే ఆరిపోయినాక కార్లు ఎక్కుతుంటే కొట్టిరన్న. కార్లు ఎక్కుతుంటే కొట్టిరా. పిఎస్ కార్డు పోయినాక మళ్ళీ అందరు వచ్చి వాళ్ళు అందరూ వచ్చి కేసు మాట్లాడేది మొత్తం ఏమేమైంది అని మాట్లాడిపించి రాశాను. పోయినాక పోలీసులు ఏమైనా కొట్టిరు? అడిగినాక మిమ్మల్ని బయట ఉన్నప్పుడు కొట్టిరు. ఎవరెవరిని కొట్టిరు పోలీసులు? మమ్మల్ని ఇట్లా నెత్తిపేట ఇట్లా కొట్టిరు. అదే నువ్వు కేసినట్టు అంటారు లేకపోతే ముద్దు పెట్టుకుంటారు. మీరిద్దరే దొరికారు కదా అక్కడ? ఓకే తర్వాత ఏమైంది? ఇంకా అదే లోపల కూర్చుంటుంటే వచ్చి మ్యాటర్ ఏందో కేసు వాళ్ళు రాసిరు పోయిరన్నా. అంతే వెళ్ళిపోయారు. మిమ్మల్ని వదిలేసారు అప్పుడే? మమ్మల్ని అట్లా వదిలేరన్నా. వచ్చినాక మమ్మల్ని మాట్లాడిరన్నా. నైట్ ఉన్నారు అక్కడే మొత్తం? స్టేషన్ బిల్ తీసుకొని బయటకు వెళ్ళాం. ఓకే మిమ్మల్ని విడిపోయడానికి ఎవరు వచ్చారు? మా అన్న వాళ్ళు వచ్చారన్న. ఏ అన్న ఉన్నాడా? సర్పంచ్ గారు ఉన్నారా ఇక్కడ? మీరు పోయారన్నా? ఓకే అయిపోయింది. మార్నింగ్ మళ్ళీ మాట్లాడితే అందరు పోయారు. ఇది జరిగింది. ఇక తమ్ముడు ఇగో తిట్టి చెప్పినాం ఇక అది వేరే సిచ్యువేషన్. దానికి ఇక నువ్వు టీ షాపా హోటల్ షాప్ వద్దు ఇదంతా ఇక వద్దిగా పెంటనే తీయకు. లేదు అది అనలే అది ఫేక్లే అర్థమైంది అర్థం కదా. ఆయన కొమరక్క ఏమంటాడంటే తాగి వచ్చారు అని చెప్తున్నాడు కదా అది మెయిన్ లీడ్ ఏంటంటే టీ షాప్ కాడ ఉన్నారు అనుకో సీసీ కెమెరా. తమ్ముడు ఇప్పుడు నేను ఒక విషయం చెప్పాలా? తాగి వచ్చినా అది అయిపోయింది అది ఆ రోజు గతం. నీకు కూడా అర్థమైంది మనకు కావాల్సిన సబ్జెక్ట్ వీళ్ళు తాగిపోయిరా తప్పిపోయిరా అనేది ఆ రోజుకు. ఇప్పుడు ఈ రోజు టెస్ట్ చేస్తాం పుల్ల పెట్టి. వీళ్ళు తాగి వచ్చారు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఆయన మందే చెప్తాడు. అనేది అదే టీ షాప్ కాడ ఉన్నా అని చెప్తున్నారు. ఈవెన్ టీ షాప్ కాడ సీసీ కెమెరా అనేది. ఇప్పుడు వైన్స్ కాడ నుంచి వేరేం చేద్దాం? ఇక మరి అడే ఏమి లేదు. నీకు కూడా అర్థమైందా? ఈడ అందరు పేరెంట్స్ ఉన్నారు. నువ్వు దాన్ని ఒత్తిడి ఇక దాడి జరిగింది తాగిరా తప్పిరా పక్కన పెట్టు. దాడి చేసిరా లేదనేది ఇంపార్టెంట్. నువ్వు అనేది ఏంటంటే తాగేది ఎక్స్పోజ్ చేద్దాం అనుకుంటున్నావు.
కానీ ఏమైనా రావాలంటే టీ షాప్ నుంచి పోయినందుకు వాళ్ళకి సీసీ కెమెరా ఉంటుంది. అరే నేను ఏమంటున్నా, అది పాయింట్ కాదు ఇక్కడ. తాగిర్రా పోయిర్రా పాయింట్ కాదు, కొట్టిర్రా లేదనేది పాయింట్. అర్థమైందా? అది దాన్ని అది ఇక దాని గురించి వదిలేయండి. ఏం చేద్దాం ఇప్పుడు, ఏం చేద్దాం మరి? కొమరక్కకి ఏం చెప్తారు? ఫస్ట్ ఎవరు కొట్టిర్రు ఆయనని? కొట్టిరు కాబట్టి రాలే. ఓకే, ఇప్పుడు మీ అందరినీ ఉసగొల్పింది ఎవరు? ఈయన ఏమని చెప్పిండు మీకు? ఏ నటరా పోయి మనం మన్నని ఇట్లా అన్నారు కాతమ్మా. ఓకే, ఆయన అంటే మైనర్ అబ్బాయి, ఆయన ఒక సెలబ్రిటీ. ఓపెన్గా మాట్లాడుకుందాం. అంటే ఆయనను ఎంకరేజ్ చేస్తున్నామని కాదు. రేపు పొద్దున మీడియా ఏముంటుందంటే వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. అంటే ఏదన్నా మైనస్ అయితే ఎఫెక్ట్ అవుతుందని నీలాంటోళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తే బాగుండేది. ఆయన లాంటోళ్ళు బాగుండేది కదా. మీకు ఎందుకు ఆలోచన రాలే? ముందుకు రా. అంటే ఒకసారి మధ్యలో అనుకున్నాం అన్నాం అయితే, అంటే ఈడేమంటే ఏం కాదన్న ఒకసారి మాట్లాడదాం అంటే ఆడికి వెళ్ళాం. ఆడికి వెళ్ళి ఎవరన్నారు? శివ అన్నాడు. అంటే మధ్యలో అన్నాం బండి లేక ఒకసారి ఆగినాం. అదే ఒకసారి చూద్దాం రా, మార్నింగ్ మాట్లాడదాం. మీ అన్న లేడుగా అంటే మా అన్న భయపడుతున్నా, వద్దు మనం పోయి మాట్లాడదాము, గొడవలకి ఏమవుతుందని చెప్పిండు. ఆడికి పోయినాక ఏమైందంటే అన్న బయటకు వచ్చిండు. అది అందరూ చెప్పింది బ్రదర్, బయటకు వచ్చింది అందరూ చెప్పింది. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఆ బ్రదర్ పోదామన్నారు, మీరు పోయారు, ఆయనను కొట్టిర్రు, సరే ఆయన ఏడ్చి చెప్పిండు, బాగుంది. మీరు పోయి ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నారు? ఆయన కొట్టిన దెబ్బలు మానతాయి అనుకుర్రా? మీరు మాట్లాడితే మీ ఆలోచన ఏముండే? మీ ఇంటెన్షన్ ఏంటి అసలు? పోవడానికి గల కారణం అంటే అడగడానికి మనం ఎందుకు కొట్టామని చెప్పి అడగడానికి తప్ప. కానీ అవును కొట్టినా అంటుండే, ఏం చేసేవాళ్ళు మీరు? ఏం చేయకూడదు మన కొట్టిన అంటే ఏం చేస్తుంటే అన్న వాళ్ళకి చెప్పమంటా అని చెప్పి అనుకున్నాం అప్పటికి. కానీ అది పెద్దగా అందుకే స్టార్టింగ్ వీడియో తీసినాం. అప్పటికి స్టార్టింగ్ వీడియో తీసిర్రు. ఆ వీడియో చూసి యాక్చువల్లీ మీదే తప్పలేదు అనుకున్నాను నేను కూడా. కాకపోతే మేజర్గా ఏంటంటే మీకు ఎట్లా ఏ విధంగా కూడా సపోర్ట్ లేదు, మొత్తం వీళ్ళదే మిస్టేక్ ఉంది, ఇదే తప్పు ఉంది. ఎందుకంటే ఆ టైంలో ఎవరైనా సరే, నేను పోయినా నువ్వు పోయినా ఇంకోటి ఉన్నా సరే, తప్పు అనేది వన్ సైడ్ ఉండాలి కదా. సర్పంచ్ గారు వస్తే సర్పంచ్ గారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం.